శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పద్మనయన ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 247వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పద్మనయనాయే నమః అని చెప్పాలి. పద్మ అంటే పద్మముల వంటి అని, నయన అంటే నయనములు కలది అని. నేత్రాలను పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది. వెలుగుకు చీకటికి కన్నులు బాగా స్పందిస్తాయి. వెలుగులో చైతన్యవంతమై చూడగలిగి చీకట్లో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తూ ప్రఫుల్లవంతమై చీకట్లో ముకుళిస్తూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. రెప్పపాటు కాలాన్ని కొలవడానికి ఒక చిన్న ప్రమాణం. అలాగే పద్మం వికసించడం ముకుళించడంలకు మధ్యకాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికొస్తుంది. కన్నులకు పద్మాలకు ఉండే వికసించడం ముకుళించడం అంటే తెరుచుకోవడం మూసుకోవడం, సూర్యుని వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండడం, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడడం లాంటి సమాన లక్షణాల వలన నేత్రాలను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరింత ఔచిత్యం ఉంది. శ్వేత పద్మాలు, లోహిత పద్మాలు అని 2 రకాల పద్మాలుంటాయి. అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం, ఇది రక్తవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం, ఇది శ్వేతవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. ఇటువంటి సంబంధం కలిగినవి కాబట్టే అమ్మవారి నయనాలను పద్మాలతో పోలుస్తారు. పద్మములతో పోల్చదగిన నేత్రములు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.